ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నదే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ తెలిపారు. ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సీమాంధ్ర డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ వారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ గరుడను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో 158 మంది మందు షాపులు నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేశామన్నారు. ఈ డ్రగ్స్ ని అందరూ ఏం చేయాలంటే మనకి ఒక ర్యాక్ దానికి డెడికేట్ చేసి, అందరూ కూడా ఒక ర్యాక్ దానికి డెడికేట్ చేసి 1 or 2 ర్యాక్స్ లో మాత్రమే ఈ మెడిసిన్స్ పెట్టుకుని, ఇది ఓన్లీ దాంట్లో వన్ ఆఫ్ ది స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ ఓపీఎస్ కావచ్చు, సెడేటివ్ స్టాక్స్, బెటర్ డ్రగ్స్ మనకి రెస్పాన్సిబుల్ పర్సన్ ఐదర్ ప్రొపరైటర్ కానీ ఫార్మసీ స్టాక్ షాప్ మాత్రమే యాక్సెస్ రిలేటెడ్ గా మీరు చేయడం వల్ల మనం ఈ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ అన్ని కూడా హైలీ కంట్రోల్ చేయగలం. ఇది చాలా బాగా మన దగ్గర జరుగుతున్నాయి. అదేవిధంగా అందరూ ఏం చేయాలంటే మనకి